Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆల్ ఇండియా కోటా నీట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ని విడుదల చేశారు ఎంసీసీ వాళ్ళు. ఆల్ ఇండియా కోటా స్కెడ్యూల్ అండ్ స్టేట్ కోటా షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే స్టేట్ కోటా అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేస్తారు. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేస్తారు ఆ టైం టేబుల్. సో ఆల్ ఇండియా కోటా ఎస్పెషల్గా ఆల్ ఇండియా కోటా అనేది స్టార్ట్ అవబోతుంది. ఇందులో స్టేట్ కోటా కూడా ఇస్తారు. జనరల్గా ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఇండియా కోటా స్టేట్ది ఇస్తారు, స్టేట్ కోటా టైం టేబుల్ కూడా ఇస్తారు. ఆల్ ఇండియా కోటా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటుంది, ఇక ఎంసీసీ వాళ్ళు చేస్తుంటారు. స్టేట్ కోటా డేట్స్ అనేవి ఎగ్జాక్ట్గా అది స్టేట్ మీదనే డిపెండ్ అవుతుంది అనమాట. కొన్ని స్టేట్స్ ఏమో ఆల్ ఇండియా కోటా లాగా వాళ్ళు ఎలా ఇస్తే అలా ఫాలో అవుతారు, కొన్ని స్టేట్స్ ఏమో కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంటుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వెబ్సైట్ ఫాలో అవ్వాలి స్టేట్ కోటాకి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ ఫాలో అవ్వాలి. ఆల్ ఇండియా కోటాకి ఏది ఫాలో అవ్వాలంటే ఎంసీసీ ఫాలో అవ్వాలి. మీరు ఎలా చూసుకోవాలో క్లియర్గా నేను చూపిస్తాను, మొబైల్లో మీరు చూసుకోవచ్చు క్లియర్గా. మీరు ఇప్పుడు ఇది మెయిన్గా ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటా టైం టేబుల్ కూడా చూపిస్తా, కానీ అది ఎగ్జాక్ట్ ఇంప్లిమెంట్ కాదు ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంసీసీ అని టైప్ చేయండి, మెడికల్ కౌన్సిల్ కమిటీ. గూగుల్లో ఎంసీసీ కౌన్సిలింగ్ 2026 సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి. గూగుల్లో మీరు ఇలా టైప్ చేసినట్టనే వస్తుంది కదా, యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని వస్తుంది. mcc.nic.in అనమాట. మీరేం చేస్తారు, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎంసీసీ ఆల్ ఇండియా కోటా. మీరు మై డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయితే ఎంసీసీ వెబ్సైట్, ఎన్ఎంసీ సీట్ల కోసం, సీట్ మ్యాట్రిక్స్ కోసం, తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎంసీసీ చూస్తుండాలి ఆల్ ఇండియా కోటా, తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలి. సో ఎవ్రీడే చూస్తుండాలి మీరు. ఇది ఎంసీసీ, ఓకే. మెడికల్ కౌన్సిల్ కమిటీ, అడ్మిషన్స్ అండ్ ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఫర్ సెషన్ 2026. చెప్తున్న క్లియర్గా అంతా ఆన్లైనే జరుగుతుంది, అంతా ఆన్లైనే, నో డౌట్. కొన్ని కేటగిరీ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి వాటిని మాత్రం ఆఫ్లైన్లో వెరిఫై చేస్తారు, మిగిలినది అంతా ఆన్లైన్లో. మిగిలిన స్టూడెంట్స్ అందరికీ టైం టేబుల్ చూడండి మీకు ఎలా ఇస్తారు, నేను చెప్తా క్లియర్గా ఎలా చూసుకోవాలి. ఇగో ఇలా ఇస్తారు. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు, మీకు మొబైల్లో కూడా కనిపిస్తుంది. యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026 ఈరోజే ఇచ్చారు, ఆగస్టు 1కి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ బులెటిన్లో ఉంటుంది. మీరు అది గినంగా చూసుకుంటే ఏ యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవ్వరు నేనేం చెప్పినా ఇవి చూసే చెప్తాం, ఇందులో ఉన్నాయే చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మీకు ఇంకా కిందకి రండి. అలానే కిందికి వస్తే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఎన్ఎంసీ ఉంది, నీట్ యూజీ ఉంది. ఇది కాదు, ఇది మీరు ఇది చూసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ సర్వీసెస్ షెడ్యూల్ అని ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ సర్వీసెస్ షెడ్యూల్ మన డేట్స్, కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆగస్టు 4న సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు, 4న 5th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా కోటా. మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా అప్లై చేయండి ఆల్ ఇండియా కోటాలో. మీకు ఎంతనన్నా మార్కులు రాని, యాజ్ ఏ ఫ్యాకల్టీ చెప్తున్నా, మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయండి. సీట్ వచ్చిందా ఫుల్ హ్యాపీ అవుతారు. 100% డిసైడ్ అవ్వకండి నాకు సీట్ రాదు అని చెప్పేసి. నేనైతే అప్లై అయితే చేయమని చెప్తాను. లక్షలు ఖర్చు చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, లాంగ్ టర్మ్ తీసుకున్నారు, ఎంతో కష్టపడ్డారు. ఇక్కడ ఎలాగూ రాదు కదా, ఎందుకు సార్ టైం వేస్ట్, రిజిస్ట్రేషన్ మనీ ఇంపార్టెంటే, 10,000 అయినా 10 రూపాయలైనా ఇంపార్టెంటే, కానీ అప్లై చేయండి. అవకాశం ఉంటే పట్టుకోవచ్చు, ఓకేనా. మీరు అప్లై చేయకుంటే అవకాశం ఉండదు, అందుకని చెప్తున్నా అప్లై చేయండి. రాదేమో అని అనుకున్నా అప్లై చేయండి ఆల్ ఇండియా కోటా. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ షెడ్యూల్. యూజీ ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అని క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు, ఇంత క్లియర్గా ఇచ్చారు చూడండి. ఓకే, షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ కౌన్సిల్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ 15% ఆల్ ఇండియా కోటా అండ్ 100% డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్, జిప్మర్ అండ్ ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్. ఆల్ ఇండియా కోటాలో మనం 3 రకాల అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకటి ఎంబీబీఎస్ అడ్మిషన్, ఒకటి బీడీఎస్ అడ్మిషన్, ఇంకొకటి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్. ఓకే, ఇవి ప్రతి స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు. డీమ్డ్ అంటే మేనేజ్మెంట్ లాగా అనుకోండి. డీమ్డ్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్, ఎయిమ్స్, జిప్మర్, ఓకేనా, ఇవన్నమాట. డేట్స్ ఎలా ఇచ్చారో చెప్తా చూడండి. ఇక రౌండ్ 1 ఇది రౌండ్ 1 బాక్స్, కొంచెం క్లియర్గా చూసుకోండి. రౌండ్ 1కి సంబంధించింది. ఫస్ట్ బాక్స్ రౌండ్ 1, సెకండ్ బాక్స్ రౌండ్ 2, మొత్తం 4 పేజెస్ ఉంది. రౌండ్ 2, థర్డ్ బాక్స్ రౌండ్ 3, ఇగో 4th బాక్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్, ఇంకేమైనా మిగిలితే. ఓకే, ఇది పిక్చర్ మీరు జస్ట్ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మనం ఈ 1-2 months ఈ వర్డ్స్, టర్మినాలజీ అంతా అర్థం చేసుకోవాలి, అప్పుడే మీకు కొంచెం ఫ్రీ అవుతారు. ఇక చూడండి, రౌండ్ 1 ఫస్ట్
డేట్ ఇచ్చారు ఇక్కడ 4th August రోజు వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే అన్ని కాలేజీలో సీట్లు ఎన్నెన్ని ఉన్నాయో చెప్తారు, మనకి లిస్ట్ వస్తుంది క్లియర్గా. 4th రోజు రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎప్పుడు చేయాలంటే మనం ఎంటర్ కావాలంటే కొంత రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేయాలి. ఓకేనా. ఎప్పటి నుండి 5th August to 12th August వరకు అప్ టు 3 PM. 12th August రోజు ఈవినింగ్ 3 PM వరకే. 12th August అంటే నైట్ 12 o'clock 2 o'clock కాదు, ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి. అప్ టు 3 PM ఆఫ్ 12th August. ఓకేనా. 5th August నుంచి 12th August వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ చేయొచ్చు. చాయిస్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, చాయిస్ ఫిల్లింగ్. ఎయిమ్స్, జిప్మర్ అని చెప్పేసి తెలంగాణలో గాంధీ గవర్నమెంట్ కాలేజ్, తెలంగాణలో గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, ఓకేనా, కేఎంసి అన్ని గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ అన్ని గవర్నమెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గాంధీ, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, అలా వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. చాయిస్ ఫిల్లింగ్ ఎప్పటి నుంచి అంటే 6th August నుంచి 13th August వరకు. 6th August, ఆగస్టు 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అనమాట. 11 AM వరకే చూడండి, మార్నింగ్ 11 AM వరకే. టైం చూసుకోండి. కొద్దిమంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ 13th August కదా సార్, నైట్ నేను 10 o'clock చేస్తాను అని అలా పెట్టుకోకండి, 11 వరకే. ఇది చాయిస్ ఫిల్లింగ్ ఇస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అంటే 13th నుంచి 16th మధ్యన మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. అంటే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే 17th August రోజు రిజల్ట్ వస్తుంది. రౌండ్ 1 17th August రోజు రిజల్ట్ వస్తుంది. సార్ మంచి మార్కులు ఉన్నాయి సార్, 680 మార్క్స్ ఉన్నాయి సార్ అంటే మీకు రౌండ్ 1లో సీట్ వచ్చేస్తుంది. ఇక 17th August రోజు మీకు డిసైడ్ అయిపోతుంది కాలేజీగా. ఈ కాలేజ్ ఎయిమ్స్ ఢిల్లీ వచ్చిందా, జిప్మర్ వచ్చిందా, ఎయిమ్స్ నాగ్పూర్ వచ్చిందా, ఇలా డిసైడ్ అయిపోతుంది. రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ఎప్పుడంటే 18th August నుంచి 22 August వరకు టైం ఇస్తారు. నెక్స్ట్ వెరిఫికేషన్ జాయిన్డ్ క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూషన్ 23 August రోజు. మీకు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఎయిమ్స్ మంగళగిరి వచ్చింది అనుకోండి, ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళి సర్టిఫికెట్లన్నీ చూపించాలి. చూపిస్తే వాళ్ళు అన్ని సర్టిఫికెట్లు క్రాస్ చెక్ చేసుకొని ఓకే చేస్తారు అడ్మిషన్. అక్కడ ఏమైనా తేడా వచ్చిందో క్యాన్సిల్ చేస్తారు సీటు. ఇది 23 August. ఇది రౌండ్ 1 స్టోరీ. రౌండ్ 1కి ఇక్కడ చూడండి, దీనికి సీట్ మ్యాట్రిక్స్కి ఏమో ఒకరోజు ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ పేమెంట్కి 8 days ఇచ్చిండ్రు, చాయిస్ ఫిల్లింగ్ కూడా 8 days ఇచ్చిండ్రు, ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ 4 days తీసుకుంటారు వాళ్ళ టైం, రిజల్ట్ 1 day, రిపోర్ట్ జాయినింగ్కి 5 days ఇచ్చిండ్రు, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1 day టైం తీసుకున్నారు. ఇది రౌండ్ 1 అనమాట. ఇప్పుడు రౌండ్ 2 చూద్దాం. ఈ డేట్లన్నీ నోట్ చేసి పెట్టుకొని మీరు మొబైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. రౌండ్ 2 మళ్ళీ వెరిఫికేషన్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ 24th August. సీట్ మారుతూ ఉంటాయి, సీట్లు పెరుగుతుంటాయి కదా, రౌండ్ కూడా పెంచుతారు. ఓకే, 24th August రోజు. రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎప్పుడు అని అంటే 25th August నుంచి 29th August 3 PM వరకు. చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడంటే 25th August నుంచి 30 August వరకు చాయిస్ ఫిల్లింగ్ 11 PM వరకు. ఇది 11 PM ఆఫ్ 30th August ఇచ్చిండ్రు. ఇది 11 PM ఇచ్చిండ్రు, ఇదేమో 11 AM ఇచ్చిండ్రు. చూడు, కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్త. 11 PM వరకు ఇచ్చిండ్రు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 31st August నుంచి 1st September వరకు. రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే 2nd September. రిపోర్టింగ్ జాయినింగ్ ఎప్పుడంటే 3rd September నుంచి 8th September. వెరిఫికేషన్ వాళ్ళు ఎప్పుడు వెరిఫై చేస్తారంటే 9th September రోజు వెరిఫై చేస్తారు. ఇది రౌండ్ 2. రౌండ్ 2 కొంచెం తక్కువ ఇచ్చిండ్రు, 1 day, 5 days, 6 days, 2 days, 1 day అలా. ఎందుకంటే రౌండ్ 1లోనే మ్యాక్సిమం సీట్లే అయిపోతాయి. రౌండ్ 3 దగ్గరికి వద్దాం. రౌండ్ 3 సీట్ మ్యాట్రిక్స్ ఏమో 10th September. రిజిస్ట్రేషన్ పేమెంట్ మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. నేను రౌండ్ 1లో మిస్ అయినా సరే అంటే రౌండ్ 2లో చేసుకోవచ్చు. రౌండ్ 2లో మిస్ అయితే రౌండ్ 3లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, 11th September నుంచి 15th September వరకు 3 PM వరకు. చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు 11th September నుంచి 16th September వరకు 11 AM ఇచ్చింది ఇక్కడ. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు 16th September నుంచి 17th September వరకు వాళ్ళు ప్రాసెస్ చేసుకోనికే. రిజల్ట్ ఎప్పుడు 18th September. రిపోర్టింగ్ ఎప్పుడు 19th September నుంచి 26th September. వాళ్ళు వెరిఫై చేసేది 27th September అనమాట. ఇంకా తక్కువ ఇచ్చారు, 1 day, 5 days, 6 days, 2 days అలా తక్కువ కొంచెం. నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఇంకేమన్నా మిగిలినాయి అనుకోండి సీట్లు, ఇంకేమన్నా మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్. అదే ఎప్పుడు సీట్లు మిగిలినాయి 27 September రోజు ఇస్తారు వెబ్సైట్లో. రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎప్పుడు 28th September నుంచి 30 September వరకే, 3 PM వరకు. చాయిస్ ఫిల్లింగ్ 28th September నుంచి 30 September వరకే, 11 PM వరకు. ప్రాసెసింగ్ 1st October నుంచి 2nd October. రిజల్ట్ 3rd October. రిపోర్టింగ్ 4th to 10th October. ఇక వెరిఫికేషన్ ఇక అంతే, ఆ రోజే అయిపోతుంది మొత్తం. ఓకేనా. Note, for ensuring faithful obedience of time schedule and also keeping in the view limited time available for conducting counseling, all participating institute colleges are directed to treat all Saturdays, Sundays, gazetted holidays or working days. మీకు హాలిడేస్ ఏముండవు, వర్కింగ్ డేసే ఉంటాయి అంతా. ఓకేనా. ఇది ఆల్ ఇండియా కోటా స్కెడ్యూల్ అనమాట. మై డియర్ స్టూడెంట్స్, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఒకటి ఇక్కడ
స్టేట్ కోటాది ఎక్కడ ఇచ్చారు సార్ అని అంటే స్టేట్ కోటాది కూడా ఇస్తారు వాళ్ళు క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇందులో కన్క్లూజన్ అనమాట, ఓన్లీ ఒక్కటే పేజ్ ఇచ్చిండ్రు, ఇందులో ఒక్కటే పేజ్ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా. అయితే ఈ స్టేట్ కోటాది స్టేట్స్ ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ డేట్స్ ప్రకారం ఫాలో అవ్వచ్చు కాకపోవచ్చు, కాలేజీ వాళ్ళు ఫాలో అవ్వచ్చు కాకపోవచ్చు, కొన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి యాస్టీస్గా. ఎప్పుడైనా మనకు ఆల్ ఇండియా కోటా ఫస్ట్ అయిపోతుంది, తర్వాత స్టేట్ కన్వీనర్ కోట, తర్వాత మేనేజ్మెంట్ కోట, ఇట్లా ప్యారలల్గా జరుగుతుంటుంది. ఓకేనా. స్కెడ్యూల్ ఫర్ అడ్మిషన్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోట ఇప్పుడు 4th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు, వెరిఫికేషన్ ఎప్పుడు 23 ఆగస్ట్ వరకు. ఇంతమందికి డిస్కస్ చేసాం. స్టేట్ కౌన్సిలింగ్ చూడండి 13th ఆగస్ట్ నుంచి 22nd ఆగస్ట్ వరకు, 13th నుంచి 22nd ఆగస్ట్ వరకు. వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ ఎప్పుడంటే 29th ఆగస్ట్ వరకు. ఓకే, ఇది ఫాలో అవ్వచ్చు కాకపోవచ్చు, టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సెకండ్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, ఫస్ట్ రౌండ్ లాస్ట్ డేట్ జాయినింగ్ ఎప్పుడు 22nd ఆగస్ట్ ఏమో ఆల్ ఇండియా కోట. ఓకేనా. స్టేట్ ఏమో 28th ఆగస్ట్ అని ఇచ్చిండ్రు. సెకండ్ రౌండ్ మనకు ఆల్ ఇండియా కోట తెలుసు కదా, 24th ఆగస్ట్ నుంచి 2nd సెప్టెంబర్ అని ఇచ్చిండ్రు. ఓకేనా. జాయిన్డ్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి ఎప్పుడు 9th సెప్టెంబర్. బట్ స్టేట్ చూడండి 31st ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు, 31st ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు. ఓకే, జాయిన్డ్ క్యాండిడేట్ వెరిఫికేషన్ 15th సెప్టెంబర్. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్కి 8th సెప్టెంబర్, స్టేట్ ఏమో 14th సెప్టెంబర్ అని ఇచ్చిండ్రు. చూడండి దీని తర్వాతనే స్టేట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది వచ్చింది అనుకోండి ఇక్కడికి వెళ్తారు, ఇది వస్తే ఇక్కడికి వెళ్ళారు, ఇది రాకుంటే ఇక్కడ జాయిన్ అవుతారు. మనకు పాసిబిలిటీస్ ఉంటాయి. స్టేట్లో వస్తే క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి, ఆల్ ఇండియా కోటాలో వస్తే క్యాన్సిల్ చేసుకొని స్టేట్లకి ఏం టెన్షన్ ఉండదు. అందరు అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్. రౌండ్ 3 10th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ ఆల్ ఇండియా కోటా. స్టేట్ ఏమో 16th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు. లాస్ట్ డేట్ ఎప్పుడు 26th సెప్టెంబర్ ఏమో ఆల్ ఇండియా కోటా, 1st అక్టోబర్ ఏమో స్టేట్ కోటా. ఓకే, నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ ఆల్ ఇండియా కోటా 28th సెప్టెంబర్ నుంచి 3rd అక్టోబర్ అండ్ స్టేట్ ఏమో 3rd అక్టోబర్ నుంచి 5th అక్టోబర్. ఓకేనా, ఇలా క్లియర్గా ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ 10th అక్టోబర్ ఏమో ఆల్ ఇండియా కోటా, స్టేట్ కూడా 10th అక్టోబర్. కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ యూజీ కోర్సెస్ 8th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8th సెప్టెంబర్ నుంచి ఒక రకం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనుకోండి ఇక. ఓకేనా. సో హాలిడేస్ అయితే ఉండవు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ కౌన్సిలింగ్ టైంలో. ఒక్కసారి చూసుకోండి, మనకు ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవబోతుంది. మంచి మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అక్కడ సీట్ వస్తే ఫస్ట్ మీరు సేఫ్ జోన్లు ఉంటారు, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి. క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, క్లియర్గా ఎగ్జిట్ డేట్ ఉంటాయి. రౌండ్ టు రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ తరపున. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసము. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు ఏం లేదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే, ఇలా చెప్తాను. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు లాస్ట్లో, ఆ డేట్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు లేదని అది కూడా చెప్తాను. అప్పుడు మీరు ప్రిపేర్ అయి ఉంటారు మై డియర్ స్టూడెంట్స్. సో ఒక్కసారి నోట్ చేసి పెట్టుకోండి, సర్టిఫికెట్లన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. వెబ్ ఆప్షన్స్ మీద వర్క్ చేయండి. నేను కూడా మన ఛానల్ తరపున మొత్తం వెబ్ ఆప్షన్స్ కాలేజీ ప్రయారిటీ లిస్ట్ అంతా మన ఛానల్ యూట్యూబ్లో ఇలా రాసి మీకు క్లియర్గా చూపిస్తాను. వర్క్ చేస్తున్నాను క్లియర్గా. కట్ ఆఫ్స్ కూడా ఇవ్వబోతున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజీలో MBBS రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.